భారీగా కమ్ముకున్న పొగ మంచు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ శివార్లో విపరీతమైన పొగ మంచు ఏర్పడింది. దాంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకి కనిష్ట దూరం కూడా కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై పరిస్థితి మరింత తీవ్రతరమైంది. దట్టమైన పొగ మంచు కారణంగా వాహనాలు ముందుకు సాగే పరిస్థితి లేక కిలోమీటర్ల మేర వరుసగా నిలిచిపోయాయి. చాలా మంది డ్రైవర్లు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు పక్కన వాహనాలను నిలిపివేయాల్సి వచ్చింది. శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా స్తంభించిపోయాయని స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పొగమంచు తీవ్రత కారణంగా పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. భారీగా కమ్ముకున్న పొగమంచు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ శివార్లో విపరీతమైన పొగమంచు ఏర్పడింది. దాంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకి కనిష్ట దూరం కూడా కనిపించక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై పరిస్థితి మరింత తీవ్రతరమైంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ముందుకు సాగే పరిస్థితి లేక కిలోమీటర్ల మేర వరుసగా నిలిచిపోయాయి. చాలామంది డ్రైవర్లు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు పక్కన వాహనాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా స్తంభించబోయాయని స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పొగమంచు తీవ్రత కారణంగా పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.